హలో, వెల్కమ్ టు ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్. ఈరోజు మనం ఇండియాలో షిప్ బిల్డింగ్ బిజినెస్ ఎలా ఉందో చూద్దాం. యాక్చువల్గా షిప్ బిల్డింగ్ చేయడానికి వి రిక్వైర్ లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనకు రీసెంట్గా గవర్నమెంట్ పాలసీ, ఈ ఎన్డీఏ గవర్నమెంట్ షిప్ బిల్డింగ్ యాక్టివిటీస్ బాగా చేస్తూ ఉంది. ఈ బిజినెస్ ద్వారా, ఈ పాలసీస్ ద్వారా, ఈ గవర్నమెంట్ యొక్క పాలసీస్ ద్వారా కొన్ని కంపెనీస్కి బిజినెస్ వస్తుంది అండ్ ఆ కంపెనీస్ యొక్క షేర్ ప్రైజెస్ పెరిగే ఛాన్స్ ఉంది. అవి మనం వీడియో ఎండింగ్లో చూద్దాం ఏ కంపెనీస్ అని. అసలు షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ ఏ స్టేజ్లో ఉంది ఇండియాలో చూద్దాం. మనం ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చూసుకుంటే మనం ఈ సీ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా మనకు ఆల్మోస్ట్ 95% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఈ సీ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా జరుగుతాయి మనకు ఇండియాలో. సో అంటే ఈ 95% బిజినెస్ జరుగుతూ ఉంది కదా, కానీ మనకు 99.5% కంటే ఎక్కువ షిప్స్ మనం ఫారెన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్స్ చేసుకుంటా ఉన్నాం. మన కంట్రీకి ఏదైతే అవసరం ఉందో షిప్స్ ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి, ఆ షిప్స్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం వేరే కంట్రీస్ నుండి. దీని ద్వారా ఇండియాకి ఫారెక్స్ రిజర్వ్స్ ఎంత లాస్ అవుతూ ఉన్నాయంటే $75 బిలియన్. అది రూపీస్లో చూస్తే 6 లక్షల కోట్ల మనీ మన కంట్రీ నుండి వేరే కంట్రీస్కి వెళ్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి మనం షిప్స్ కొంటాం కదా, సో మన మనీ ఆ కంట్రీస్కి వెళ్తుంది. సో ఇలా ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ లూజింగ్ 6 lakhs crores. అదే ఫారెక్స్ రిజర్వ్స్లోకి వెళ్ళిపోతుంది. $75 బిలియన్ ఫారెక్స్ రిజర్వ్స్ నుంచి వెళ్ళిపోతూ ఉంది. ఈ పర్సంటేజ్ చూసుకుంటే మనం మోర్ దెన్ 12%. మన ఫారెక్స్ రిజర్వ్ సమ్వేర్ అరౌండ్ $650 బిలియన్ ఉంటాయి. $75 బిలియన్ ఈ షిప్స్ కొనడానికే ఇయర్లీ వెళ్ళిపోతూ ఉన్నాయి మన ఫారెక్స్ రిజర్వ్స్ నుండి. సో ఇప్పుడు ఈ మన ఇండియన్ గవర్నమెంట్ పాలసీస్ వల్ల ఈ 6 lakhs crores అనేది సేవ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో ఈ పాలసీస్ కనుక మూవ్ చేసినట్టయితే నెక్స్ట్ కమింగ్ బడ్జెట్లో మనకి ఇప్పుడు మెన్షన్ చేసే కంపెనీస్ యొక్క షేర్ ప్రైజెస్ ఇక్కడ నుండి బాగా పెరిగే ఛాన్స్ ఉంది. ఆ కంపెనీ నేమ్స్ వచ్చేసి వి విల్ డిస్కస్ 3 కంపెనీస్. మజ్గాన్ డాక్, ఈ కంపెనీ ఏంటంటే గవర్నమెంట్ కంపెనీ, వాళ్ళు షిప్ బిల్డింగ్లో ఉంటారు. వాళ్ళ యాక్టివిటీస్, వాళ్ళ షేర్ ప్రైస్ మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. ఈ షేర్ ప్రైస్ మంచి అప్రిషియేషన్ జరిగే ఛాన్స్ ఉంది కమింగ్ డేస్లో ఇక్కడ నుండి. అండ్ ఆల్సో వన్ మోర్ కంపెనీ వచ్చేసి కొచ్చిన్ షిప్ యార్డ్. కేరళ ప్రాంతంలో ఇక్కడ వీళ్ళు షిప్స్ బిల్డ్ చేస్తూ ఉంటారు. కొచ్చిన్ షిప్ యార్డ్, వీళ్ళ షేర్ ప్రైస్ కూడా మీ స్క్రీన్ పైన చూడవచ్చు. ఓకేనా. అండ్ వన్ మోర్ కంపెనీ వచ్చేసి అదానీ పోర్ట్. ఈ కంపెనీ ఏంటంటే మన కంటైనర్స్ ఉంటాయి కదా, ఈ పోర్ట్స్ ద్వారా వచ్చి ఆ కంటైనర్స్ని హ్యాండ్లింగ్ చేస్తారు. ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ కూడా ఇక్కడ నుంచి మంచిగా పెరిగే ఛాన్స్ ఉంది. సో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.